మార్నింగ్ ఫ్రెండ్స్. సెప్టెంబర్ నెల ఎలా అయిపోయింది, అక్టోబర్ మొదలైంది. రేపు దసరా పండుగ వస్తుంది. ఏం సంగతులు మీ అందరికీ తెలియని విషయం, తెలిసిన విషయం. కొంతమందికే తెలుసు, కొంతమంది తెలియదు. మనకి పండగలు వరుసగా వస్తుంటాయి ఒక టైంలో. అంటే తొలి ఏకాదశి కాంచి తొలకరించుకుంటూ వస్తుంటాయి పండుగలు. మనకు పండుగలు చాలా ఎక్కువ. కానీ ఈ పండగలకి చాలామంది సంతోషపడుతుంటారు. మనం ఊళ్ళో పోవచ్చు, హాయిగా హ్యాపీగా మనం కొంతమంది పట్టణాల నుంచి పల్లెటూరుకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. అందరు బంధువులందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. చాలామంది జీవితాలు ఇలాగే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అంటే వ్యాపారాలు చేసి అలసిపోయి ఇంకా అందరు షాపులు మూస్తారు కాబట్టి మనం కూడా షాపు మూసుకొని కొంచెం రిలీఫ్. అంటే అందరు షాపు తీసినప్పుడు మనం మూయాలంటే వ్యాపారాలు పక్కకెళ్ళిపోతున్న భయంతో మూయరు కదా. అందరికీ సెలవు వస్తుంది కాబట్టి అందరూ షాపులు మూసేసుకొని హాయిగా చక్కగా దేవుడికి పూజ చేసుకొని ఇంట్లో అందరు కలిసిమెలిసి బాగా మన సినిమాలో చూపించినట్టు కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఇకపోతే రోజువారీ కూలి పనులు చేసేవాళ్ళు కానీ, ఏదైనా వర్కర్లు కానీ, వాళ్ళకి ఈ పండగలకి కష్టపడి పని చేసేవాళ్ళు కాబట్టి దసరా పండుగకి మామూలు వస్తాయి. వాళ్ళు ఆ మామూలుతో వాళ్ళు కష్టాన్ని మర్చిపోయి ఆనందంగా ఉంటారు. ఏది రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఈ పండుగలు వస్తే భలే చికాకు వీళ్ళు వేయాల్సి వస్తుంది. కానీ వీళ్ళు ఎవరి దగ్గర తీసుకోలేరు, కానీ వీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. పండగ వస్తే వాళ్ళు షాపులు కాడ పోయి కూర్చుంటే ఎవరో ఒకరు వచ్చి మామూలు అడుగుతుంటారు. కాదంటే ఏదో ఒకటి అని పోతారు. ఇవ్వాలంటే వీళ్ళకే లేక మౌనంగా కూర్చొని ఉంటారు ఆ పండగ టైంలో. అంటే పనులు లేక కానీ ఇంకోటి కానీ. కొద్దిమంది సంగతి చెప్తాను. ఇలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అక్కడికి పోయి ప్రశాంతంగా కూర్చుందామంటే అక్కడ మామూలు అడుగుతారు. ఇంకా పోతే ఇంటి దగ్గర కూర్చుందామంటే ఇంటి దగ్గర మనకి ఎవరో ఒకరు వచ్చి అడుగుతుంటారు కదా, వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. ఈ మెయిన్ ప్రాబ్లమ్స్ ఈ పండుగలు వచ్చినప్పుడు, ఈ చందాల పండుగలు వచ్చినప్పుడు కానీ, దసరా పండుగ వచ్చినప్పుడు కానీ చాలామంది చెప్పుకోలేక బాధపడుతుంటారు. అంటే కొద్దిమందే ఉంటారండి అలాంటి వాళ్ళు. ఇక ఇంట్లో పనుకుంటే తలనొప్పి వచ్చి ఇంట్లో పనుకుంటే అక్కడ పోయి అడుగుతారు కదా. పని లేకపోగా వ్యాపారం చిన్న వ్యాపారం సంగతి, వ్యాపారం పోగా ఈ సమస్యలు ఎక్కువై అక్కడ ఉండలేక ఇంట్లో పనుకుంటే ఇళ్ళకాడకు వచ్చి అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా పిల్లలు పండుగలు వచ్చిందంటే కొత్త బట్టలు తీసేయమంటారు. చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు, వాళ్ళకి తెలియదు కదండి, పసిపిల్లలు. అప్పుడు ఆ తండ్రి పడే వేదన ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఇంకా కోప్పడి పిల్లల్ని మందలిస్తే తల్లి ఆమె వేదన పడింది. అంటే అటు పిల్లలకి నాన్న అడిగి ఇప్పించమ్మా, నాన్న అడిగి మాకు గుడ్డలు తెప్పించు, అవి తెప్పించు, మా ఫ్రెండ్స్ అవి తీసుకున్నారు అడుగుతూ ఉంటారు. అది పిల్లలు తప్పేం కాదు. అవి తీసేయలేక ఆ తల్లి తండ్రి పడే వేదన. ఆ తండ్రి అప్పుకు పోయి అప్పటికి కాడ వాళ్ళు ఒక రకంగా చూసి పండగలప్పుడు ఏంది పొద్దున్నే వచ్చాడు ఈడ అప్పు అడగటానికి, మళ్ళీ ఎప్పుడు ఇస్తాడేమో, వీడు చేబదులుగా తీసుకుంటే పోయినసారి తీసుకుని లేట్గా ఇచ్చాడు అని వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు అనుకోవటం, ఆడ మనసు నొచ్చుకోవటం, ఒక్కొక్కరు లేవని చెప్పటం, ఇలా నలిగిపోతుంటారు ఈ పండగలు వస్తే. నిజానికి చాలామందికి ఆనందకరం ఈ పండుగలు, కానీ కొంతమంది మటుకు నరకం అనిపిస్తారు. అలాంటి సమస్యలు ఈ పండుగల టైంలో చాలామంది అనుభవిస్తుంటారు. చాలామంది మామూలు తీసుకొని హ్యాపీగా ఉంటారు. చాలామంది షాపులలో, పెద్ద షాపులలో వ్యాపారస్తులు వాళ్ళ పనులకు బోనసులు ఇచ్చి వాళ్ళ వాళ్ళ షాపులలో అందరూ షాపులు మూసేసుకొని ఈ వర్క్ చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ ఎంజాయ్మెంట్గా ఉంటారు. కానీ ఈ మధ్యలో ఉండేవాడే వీడేమో పేరు పెన్నం వస్తే ఇంకోటి అయితే నేలం వస్తుంది అన్నట్టుగా పైకేమో గాంభీర్యంగా కనపడుతుంటాడు, లోపలంతా లొట్టే. ఈ ఇంట్లో పనుకోలేడు, బయట కూర్చోలేడు. ఏడ కూర్చున్నా బాబు అని అడుగుతూ ఉంటారు. ఏమయ్యా దసరా రోజు కూడా ఇంతలో బిల్డప్ ఇస్తున్నాడు, దసరా రోజు కూడా ఎవరికి 10 రూపాయలు ఇవ్వలేవు నువ్వు ఎందుకయ్యా అని చెప్పి అంటారు అన్నమాట. ఇంటికాడ పనుకుంటే ఇంటికాడ అడిగేవాళ్ళు అంటే మనకి వీధులు జిమ్మేవాళ్ళు కావచ్చు, కాలువలు తీసేవాళ్ళు కావచ్చు, గ్యాస్ వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది ఇళ్ళకాడ కూడా అడుగుతూ ఉంటారు. వీళ్ళకి ముందు ఈ సమాధానం చెప్పలేక ఇవ్వకపోతే ఒక బాధ, ఇస్తే ఒక బాధ. ఆ ఇచ్చేది ఈ శక్తి కొలది ఇస్తే వాళ్ళు అవమానంగా చూస్తారు. అవతల ఎంత ఇచ్చావు చూసావా, నువ్వు గాంగ ఇచ్చేవాళ్ళంటారు. అలా ఇస్తా కూడా మాటలు పడాలి. మళ్ళీ ఏందిరా జీవితం అనుకుంటారు పండగలు వస్తే. ఇంకా పండగల టైంలో ఏదైనా ఊర్లకు పోదామంటే అక్కడ ఆ ఊర్లకు పోవడానికి కూడా ఎక్కడికి పోతారు, వీళ్ళకి ఎక్కడికి పోవడానికి అవకాశం ఉండదు. అలా నలిగిపోతూ ఉంటారు అన్నమాట. ఎటు పోలేక, ఇంట్లో కూర్చోలేక, బయటికి పోలేక పండగల టైంలో నలిగిపోతూ ఉంటారు. ఇక ఈ పండగలకి అప్పో సొప్పో అని చెప్పి మొదలు పెట్టారనుకో,
పండగ బాగా జరిపించుకోవాలి చాలామంది. ఆ తప్పులు చేస్తుంటారు. ఓర్చుకోలేక, పిల్లలకి నచ్చజెప్పుకోలేక. పండగకి మనం అన్నీ కావాలంటే మినిమమ్ ఏ పండుగ చేసుకోవాలన్నా ఈ రోజుల్లో నలుగురు కుటుంబ సభ్యులకి బట్టలు గిట్టలు పిల్లలకి తెచ్చుకోవాలంటే మినిమమ్ 20,000 అవుతాయి. ఆ 20,000 అప్పు అనే తప్పు నువ్వు చేస్తే నెక్స్ట్ పండగకి ఆ అప్పు 20కి 30 అయిద్ది. మళ్ళా పండగకి 20 అయిద్ది. 50 అయిద్ది. అది పెరుగుతా, 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 పెరుగుతా ఈ పండగలకి చేసే అప్పులు. అంటే నీ కష్టం నీకు తెలుసు కదా! నీ దగ్గర లేక కదా అప్పు చేసింది. ఇక నువ్వు ఎలా తీర్చగలగాలి అప్పు? తీర్చలేవు కదా! ఆ అప్పు పెరుగుతా, పెరుగుతా, పెరుగుతా పెద్దదయ్యి ఆఖరికి వాళ్ళు పెద్దలిచ్చిన ఆస్తులు అమ్ముకునేదాకా అప్పులు తీరవు. అప్పటికి అయన్నీ పోయిన తర్వాత పిల్లలు పెద్దోళ్ళే వాళ్ళు ప్రయోజకులు అవుతారనమాట. వాళ్ళు ప్రయోజకులు అవుతారు. అప్పటికి ఈడికున్న ఈ టెన్షన్లు, గిన్షన్లు అన్నీ బాగుంటే పెద్దలు ఇచ్చిన ఆస్తులు కూడా అవి కూడా రేట్లు పెరుగుతూ, పెరుగుతూ వచ్చి ఈ అప్పుతో పాటు అవి పెరిగి, వాటితో పాటు అప్పు పెరిగి లాస్ట్‌కి అవి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తది. అందుకనే పండగలప్పుడు ఎంతవరకు ఓర్పుగా, సహనంగా ఉండగలుగుతారో, ఎంత తక్కువగా చేసుకొని ఉంటారో నలుగురిలో పోకుండా, వాళ్ళకి ఆ పరిస్థితి రాదు. ఎట్టోకట్ట ఆయన తట్టుకొని నిలబడి, ఈ విలాసాలకు పోకుండా జాగ్రత్తగా ఆ డబ్బుల్ని అంటే మీకు సమస్య ఎక్కడొస్తదంటే నలుగురిలో కలిసినప్పుడే కదా సమస్య. నలుగురిలో కలవాలంటే అప్పు చేసైనా, సొప్పు చేసైనా నిప్పంటి సారా తాగాలి పెద్దోళ్ళ సామెత ఉంది. అలా పోటీ పడి అక్కడక్కడ ఇక్కడ నలుగురిలో గొప్పగా అన్న వలన అప్పు చేసుకుంటాం మనం. ఆ అప్పు పెరిగి, పెరిగి, పెరిగి పెద్దదయ్యి మనకు పెద్ద తలనొప్పిగా మారిద్దనమాట. ఈ ఒక్కరోజు అవమానాన్ని 4 గోడల మధ్య తలుపేసుకొని ఆ పండగ 2 రోజులు పిల్లల్ని ఎక్కడికి బయటికి పోనీయకుండా ఏదో కావాల్సిన తిండి చేసి పెట్టి ఎప్పుడైనా మనం కొత్త బట్టలు గుడ్డిపెట్టి ఉంటే పండగ టైంలో కాకుండా అయితే జాగ్రత్తగా దాచిపెట్టి అవి వేసుకోమంటే ఆ రోజు సరిపోద్ది. ఇలా కనుక పిల్లలకి నచ్చజెప్పుకొని అర్థమయ్యేట్టుగా పండగ వస్తుందంటే ముందుగానే కొన్ని ఖర్చుల్ని మనం తగ్గించుకొని పిల్లలకి మనకు కాదు పిల్లల వరకు తీసేస్తే గోల్ అనేది ఉండదు. అంతవరకు పిల్లల వరకు చూసుకొని మన వరకు మనం ఎట్టొకటి అడ్జస్ట్మెంట్ చేస్తే అవి కానీ తట్టుకోగలిగితే మనం చాలా కోల్పోకుండా కాపాడుకోవచ్చు. చాలామంది ఆ ఆవేశానికి పోయి అప్పులు చేస్తుంటారు. అప్పులు చేసేది ఈ పండుగలు గొప్పగా జరిపించుకుంటారు అన్నమాట. మనకి పండుగలు ఎన్ని వస్తాయో తెలుసా? చాలా పండుగలు వస్తాయి. వచ్చిన పండుగ కల్లా ఇలా మనం గొప్పలకు పోయి నలుగురితో కలవటం వల్ల నలుగురితో కలవాలి. ఎప్పుడు కలవాలి? నేను చెప్పాను కదా, మీ సంపాదన బాగుండి మీరు సౌఖ్యంగా ఉంటే చేసుకోవాలి. పండగ అందరూ చేసుకోవాలి, హ్యాపీగా ఉంటుంది నలుగురితో కలిసి చేసుకుంటే. మనకు అవన్నీ లేనప్పుడు మనకి భగవంతుడు ఆ యొక్క అవకాశాన్ని మనకు కల్పించినప్పుడు ఉన్నదాంతో సంతృప్తి చెంది దూరదన్నం కోటి లాభంగా అన్నట్టుంటే గౌరవంగా జీవించవచ్చు. ఆ ఒక్క 2 రోజులు ఆ ఒక్కరోజు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోయింది పండుగ. వెళ్ళిపోద్ది. ఇంక తర్వాత రోజు ఎవరు అడగరు. ఆ రోజే ఆ ఒక్కరోజే పండగ రోజు మాత్రం అడుగుతారు. ఆ టైంలో మనం ఎక్కడికి పోకుండా టీవీ రీఛార్జ్ చేసుకొని హాయిగా ఏదైనా సినిమా పెట్టుకొని చూసుకోగలిగితే ఆ ఒక్కరోజు వెళ్ళిపోతే ఇక మనం హ్యాపీగా ఉంటాం. ఆ ఒక్కరోజు కానీ మనం ఓర్చుకోలేకపోతే ఆ పండగ ఒక్కరోజు చాలా అప్పులు చేయాల్సి వస్తుంది. కాండ్రాని తిప్పలు కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. ఇదండి ఈరోజు పండగ ముందు వీడియో. ఇలాంటి సమస్యలు అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. లేదు మేమంతా హ్యాపీగా ఉండాం అనుకుంటే హ్యాపీగా ఉండాలి ఎంతమంది కామెంట్ చేయండి. ఎందుకంటే కొద్దిమందే ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఆ సమస్యను ఎదుర్కొన్న వాళ్ళకి ఆ సమస్య గురించి తెలుసు. ఏ ఊరికైనా చెప్పుకోలేక బాధపడతాను, లగిపోతూ అవమానపడుతూ ఉంటారు. ఎందుకు వచ్చినాయిరా బాబు ఈ పండుగలు అనుకుంటారు వాళ్ళు. చాలామంది ఏమో పండుగలు వస్తే పండగ వారం రోజుల ముందే సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటారు అందరూ కలిసి హ్యాపీగా. అలాంటి సంతోషాలు పండగలకి ఈ పండగ అనేది పేదవాళ్ళకి డబ్బులు మామూలుగా వస్తాయి. వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, ధనవంతులకి ఆనందంగా ఉంటుంది. మధ్యతరగతులు కొద్దిమందికి మటుకు చాలా బాధలు తెస్తాయి. ఒకవేళ సంపాదన ఉన్నాడు కూడా మధ్యతరగతి వాడికి ఒక ఉద్యోగస్తుడైనా కానీ అల్లుళ్ళు, కూతుర్లు, పిల్లలు వాళ్ళందరూ వచ్చి ఆ డబ్బులు అతను కూడా ఏదో ఒకటి లోన్ తీసుకొచ్చో పర్సనల్గా ఎక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఈ ఖర్చులు అనేది జరిపి అప్పులు అవుతుంటారు అన్నమాట. ఈ పండగల పబ్బాలు వచ్చినప్పుడు పెద్ద తలనొప్పిగా మారుతున్నది ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, బాగుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బై బై. గుడ్ మార్నింగ్.